guys, hello, welcome to my channel. This is Joshna. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే బర్త్డే పార్టీ వీడియో అనమాట. ఈవినింగ్ వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ బర్త్డే రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కాకుండా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా నేను చాలానే తీసాను. సో అవన్నీ కూడా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన వెంటనే చూసేసేయండి. ఇప్పుడైతే నేను పార్టీ కోసం రెడీ అవుతున్నా. అండ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. నేనైతే ఫ్రాక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, వేసుకోలేదు. ఇలా పార్టీ వేర్ అలాంటి నార్మల్ ఫ్రాక్స్ కూడా నేను ఎప్పుడు వేయలేదు. సో నా కోరిక అయితే తిని బర్త్డే అయితే తీరిపోయిందనమాట. మేము ఎప్పుడు ఇంత గ్రాండ్గా ఏ ఫంక్షన్ అయితే చేసుకోలేదు. సో నేను చేసే ఫస్ట్ ఫంక్షన్ ఇదే కాబట్టి, లైక్ బర్త్డే పార్టీ ఇదే కాబట్టి నేను నా కోరిక ఇలాంటి పార్టీ వేర్ ఏమైనా ఉంటే మన పార్టీస్కి వేసుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళ దానికి వేసుకొని వెళ్తే మనకి కొంచెం ఆడ్గా ఉంటుంది కదా. సో అందుకని పోయిందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను, నాకు మ్యాచింగ్ అయ్యేటట్టు. బట్ కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చినా సరే నా కోరిక అయితే తీరిపోయింది అనిపించింది. చాలామందికి నచ్చింది. అండ్ చాలామందికి ఫ్రాక్ ఎందుకు తీసుకున్నాం అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తాను, నాకైతే చాలా నచ్చింది. చాలా లేట్ అయిపోయి అప్పటికే ఇంకా హడావడిగా రెడీ అవుతున్నాను. అండ్ లక్కీ అయితే స్టిల్స్ తీసుకుంటున్నాడు. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట. అండ్ మేము ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం ఆ రోజు. హాయ్ చెప్పు. అందరూ మామియా హాయ్ చెప్పండి. లక్కీ అండి, లక్కీ హాయ్ చెప్పు. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఎస్, మీరు హాయ్ చెప్పండి అయితే. సో పార్టీ స్టార్ట్ అవ్వడానికి ముందే మేము స్టిల్స్ అయితే ఏం చేసుకుంటాం, సింగిల్ స్టిల్స్. అండ్ పాపకి నాకు ఫ్యామిలీ పిక్ పర్ఫెక్ట్గా రావడానికి పడే కష్టాలు అన్నీ కావు. సో ఫస్ట్ అయితే ఫోటోషూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా రావడం అయితే స్టార్ట్ అయిన తర్వాత మేమైతే కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసాము. అండ్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే కొంచెం స్టేజ్ కొంచెం పెద్దగా వేస్తుంటే బాగుండు అనిపించింది. అండ్ లైటింగ్ కూడా వాళ్ళు కూర్చునే దగ్గర ఇంకొంచెం లైటింగ్ పెంచుంటే బాగుండు అని అనిపించింది. ఇది మా డెకరేషన్ ఫైనల్ లుక్ అనమాట. సో కమెంట్స్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అని అడిగితే కూడా నేను మెన్షన్ చేస్తాను, లేకపోతే లేదు. ఇది ప్రమోషన్ కాదు కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే ప్రమోషన్ అనుకుంటారు. సో అవసరం అయితే నేను డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. జోష్నా ఛానల్. లక్కీ 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 క్యాప్ తీసి క్యాప్ మాకైతే పిక్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి. ఆ బ్యాక్గ్రౌండ్కి మా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఆ పిక్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, చూసేసేయండి. లక్కీ చూడు, లక్కీ
అదేం అలా వేస్తారు బొమ్మ జిద్దు చూడు ఎలా ఉందో అనియా slow. अब करता था तैयार ఎయిట్ బాక్స్ వస్తుంది నీవేం చూద్దా ఆడ వైపు చూద్దా సో ఇది వచ్చేసి డ్రోన్ షాట్ అనమాట. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను ముందు మీరు చూసిన మొబైల్లో. అండ్ డ్రోన్ షాట్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. అది మెయిన్ వీడియో కోసం బాగుంటుంది కదా అని చెప్పేసి తీయించుకున్నాము. అండ్ అన్నయ్య వస్తారనుకోలేదు, వచ్చి డ్రోన్ షాట్ కూడా తీసాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియోస్ నాకు చాలా నచ్చాయి అనమాట. అంటే లైక్ మా ఇంటి దగ్గర మీరు చూసినట్టయితే సరౌండింగ్స్ మొత్తంలో లైటింగ్ ఉండదు, ఇది ఒక్కటే హైలైట్ అయింది అనమాట మా ఫంక్షన్ ఒక్కటే. అండ్ ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మొత్తం ఈ వీడియో రావడానికి కారణం చాలా మంది ఉన్నారు. ఎవరికి ఫోన్ దొరికితే వాళ్ళే తీసేవారు అనమాట. మామయ్య వాళ్ళు, డాడీ వాళ్ళు, ఉషా, ఇంకా మా చెల్లి, తన్మయ్, ఇంకా ఎవరికి దొరికితే వాళ్ళు తీశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే చాలా మంది రాలేదన్నమాట, హ్యాండ్ ఇచ్చేసారు. చాలా అంటే ఒక 100 మెంబర్స్ని పిలిస్తే నియర్లీ ఒక 40 మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళందరూ రాలేదన్నమాట. మేబీ కొంచెం దూరం అయ్యనవచ్చు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఎనీవే ఫంక్షన్ అయితే చాలా బాగా ఏ గొడవ లేకుండా జరిగింది. దానికైతే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చిట్టల్లి చిట్టల్లి
అది అది ఇవ్వండి అత్త, అది ఇవ్వండి. మమ్మీ వీడు తింటావా? అత్త ఇంకా నేను వెళ్తాను. మ్యామ్ ఇలా చూడండి, స్మైల్. రియా ఇలా చూడండి, ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి. చెప్పాను కదా, ఎవరికి దొరికితే వాళ్ళు తీసారని చెప్పి మమ్మీ కూడా వీడియోస్ తీసింది. మమ్మీ పేరు కూడా చెప్పడం మర్చిపోయాను. అండ్ మమ్మీ మీకు కూడా థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి అంటే మీకు అర్థం కాదు, వింటర్లో విసురుకోవడం ఏంటబ్బా అనుకున్నారు కదా. లైటింగ్ అంత హీట్ ఉందన్నమాట, అంత స్వెట్ వచ్చేసి అంత హీట్. ఇంకా ఫ్రాక్స్ వల్ల కూడా చిరాకు అయిపోయింది పాప. అప్పుడైతే బాగానే ఉంది, బాగానే కాంప్లైంట్ చేసింది. కొంచెం లైట్ స్టార్ట్ చేసి కిందకు వచ్చాము. ఆ జనాలు కూడా తనకు అలవాటే, అందరూ ఎవరి దగ్గర బాగానే వెళ్ళిపోతుంది. బట్ మేము అనుకున్నాం ఏడవదు అనుకున్నప్పటికీ ఆ హీట్ వల్ల తనకి చిరాకు వేసేసి ఇంకా ఏడిపోతే స్టార్ట్ చేసింది అనమాట. మామూలు గోల్ చేయలేదు, ఫుల్ అదరగొట్టేసింది అందరినీ. ఇలా చూడండి, స్మైల్. వద్దా గణేష్? హాయ్ గణేష్, చెప్పండి నాకు ఏం కనిపిస్తుంది? వెయిట్ తింటా, మొహం కనిపించట్లేదు అసలు. తినవా కేకు? అయితే మనం కూడా మాంసం. హాయ్ మాంసం. ఏ దయ్యం, ఏ హూ ఇస్ దిస్ దయ్యం ఈటింగ్ ఫుడ్? లైటింగ్ పెంచు, లేదు మీరే లైటింగ్ లోకి వెళ్ళండి. అలా వైట్ ఉంటే ఏ పక్క నుంచి ఉన్నా పర్లేదు. బాగాలేదు. చైర్సా బ్యాగ్ ఉంచాల్సింది కదరా, బరువుతో తినడం ఎందుకు? చైర్స్ ఇట్టున్నాయి స్వామి, 3 ఎన్నో మిగిలినట్టున్నాయి. ఏమైంది పడలే? పడేస్తున్నాడు. తింటాలేరా? హియర్ ఈజ్ మై 10th గ్యాంగ్ అనమాట. ఫైనలీ వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు రారేమో, ఇంకా రాలేదు అనుకున్నాను, కొంచెం లేట్ అయింది. బట్ వాళ్ళు కూడా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కావాలయ్యా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, రామయ్య ఏ వస్తావయ్యా, అయ్యా హో రామయ్య ఏ వస్తావయ్యా హో. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయి ఇంకెవరు రారు అనుకున్నప్పుడు ఫ్రాక్ అయితే చేంజ్ చేసేసాను. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది తనకి. ఇంకా మా లక్కీ అయితే వాటర్ ప్యాకెట్స్ ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా.
ఇంకా ఏంటి అంటే చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది, మిగిలిపోయింది. వేస్ట్ అయితే అవ్వలేదు, మిగిలిపోయింది. సో చాలా మంది అయితే రాలేదు కదా. సో మిగిలిపోయిన ఫుడ్ అంతా మా దగ్గరలో అనాథాశ్రమం ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ ఇలా మిగిలిపోయినవి తెస్తే అది యాక్సెప్ట్ చేయరనమాట. ఎప్పుడైనా లైక్ డైరెక్ట్గా తీసుకువెళ్ళడమే బర్త్డేస్ కానీ మిగిలిపోయినవి ఫుడ్ అది యాక్సెప్ట్ చేయరంట. సో వాళ్ళకి కూడా ఇచ్చే ఆప్షన్ లేదు. ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా కార్తీక మాసం కూడా తన బర్త్డే, కార్తీక మాసం కూడా చాలామంది నాన్ వెజ్ కూడా తినలేదు. నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టాము. సో నాన్ వెజ్ తినలేదు. చాలామంది వచ్చిన వారే భోజనం చేయలేదు, చాలామంది చెప్పిన వారే రాలేదు. సో ఇలా చాలా ఫుడ్ అయితే ఉండిపోయింది. ఇంకా మిగిలిపోయిన తర్వాత కూడా చాలామంది తీసుకోవడానికి అయితే ఇష్టపడలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా. ఇంకో కొంతమంది అక్కడక్కడ వచ్చి తీసుకువెళ్ళారు కావాల్సిన వాళ్ళు. ఇంకా మిగిలింది మేమే తీసుకొని ఇంకా మేమే తిన్నాం అనమాట నెక్స్ట్ డే కూడా. ఇక్కడైతే మా మేడం ఇప్పుడు వచ్చారు లేట్గా, చాలా లేట్గా వచ్చింది. ఇంకా రాదేమో అనుకున్న టైంలో వచ్చిందనమాట. ఇంకా తను ఇంకా ఫొటోస్ తీసుకొని మేమైతే ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాము. ఇంకొక డైలాగ్ వేసింది, ఇంకా ముందు వస్తే నీతో పాటు కూర్చొని తినలేను కదా, సో కరెక్ట్గా తినే టైంకి వచ్చాను, నీతో కలిసి తిందామని చెప్పి డైలాగ్ అయితే వేసిందనమాట. సో నీవే మేమైతే హ్యాపీ ఫీల్ అయ్యాము. తను కరెక్ట్గా తినే టైంలో వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ. నలుగురు కూర్చొని ఇప్పటివరకు అయితే తినలేదు. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు రాలేదనమాట. నలుగురు హాయ్ చెప్పండి. రెడీ 1 2 3. వద్దు సో ఇది గైస్ బర్త్డే వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్ చేయండి. అండ్ గిఫ్ట్స్ కూడా నేను లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ చేసే వీడియో అయితే ఉంది, అదే లాస్ట్ ఇంకా బర్త్డే సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్. సో ఈ వీడియోస్ అన్నీ కూడా బర్త్డే సిరీస్ ప్లేలిస్ట్ కూడా నేను ఇక్కడ పెడతాను, అవి కూడా చూసేసేయండి ఎవరైనా చూడకపోతే. వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా చెప్పాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు సజెషన్స్ అయితే కావాలి, అవి కూడా కమెంట్స్లో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా మేము కాన్సెప్ట్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం, కామెడీ కానీ ఇంకేమైనా సరే. సో అవి కూడా చూసేసాను షార్ట్స్ కూడా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.